ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తోడబుట్టిన వాళ్ళకంటే తాళి కట్టేవాడే గొప్ప అంటున్నావా? రాఖీ పండగ అంటే తోడబుట్టిన వాళ్ళు తోబుట్టువులకు తోడుగా ఉండాలి అంటున్నాను. అంతేకాని ఇలాంటి పనికి మాలిన కోరికలు కోరకూడదు అంటున్నాను. అయినా ఇది అన్నా చెల్లెళ్ళ సమస్య, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? అలాంటప్పుడు మీరు కూడా ఇందులో తల దూర్చకూడదు అత్తయ్యా. మాటకు మాట సమాధానం ఎలా చెప్తుందో చూడు రామ్. తనని కంట్రోల్ చేయి. సీత అన్న దాంట్లో తప్పే ఉంది పిన్ని. తను కరెక్ట్గా మాట్లాడింది. మా మాటకు సీత ఎదురు చెప్పడం తప్పు కదా రామ్. మీ చేతుల మీదుగా అత్తయ్య పెళ్లి నిశ్చయ తాంబూలాల్ని పుచ్చుకొని ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా తప్పే నాన్న. పెళ్ళాం మాట విని మీ నాన్ననే తప్పు పడుతున్నావా రామ్? తప్పు ఎవరు చేసినా తప్పే బాబాయ్. మీరు నాన్న చేస్తుంది తప్పు. సూపర్ అల్లుడు. మాటకు మాట సమాధానం చెప్పడం సీతకే కాదు నీకు కూడా వచ్చని నిరూపించావు. నేను అత్తయ్య వైపు సీత వైపు మాట్లాడడం కాదు మామయ్య. రేవతి అత్తయ్య పెళ్లి విషయంలో నేను అండగా ఉంటానని మాటిచ్చాను. అత్తయ్య కోరుకున్న వాడితోనే తన పెళ్లి జరగాలి. అంతా మీ ఇష్టమేనా? ఇంట్లో పెద్దవాళ్ళ ఉన్నది ఎందుకు? నువ్వేం మాట్లాడవేంటి రేవతి? మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రేవతి. చెల్లెలుగా మా కోసం నువ్వు ఏం చేస్తావు? అన్నయ్యలుగా మీ ప్రేమ నాకెప్పుడూ కావాలి. అలాగే కిరణ్ భర్తగా కావాలని కోరుకుంటున్నాను. నాకు కిరణ్ కట్టే తాళి చాలు. మీరిచ్చిన ఈ బహుమతులు నాకొద్దు, మీరే తీసుకోండి. పిన్ని, ఆగు రేవతి. రాఖీ పండుగ రోజు చెల్లెలి కంట్లో నీళ్లు తెప్పించారు మీరేవన్నయ్యలు. సీత సీత అవును డాడ్. అన్నయ్యలుగా మీరు అత్తయ్యని సంతోష పెట్టడం పోయి ఏడిపిస్తారా? ఇది వాళ్ళ ప్లాన్ అయి ఉండదలుడు. ఎవరో కుళ్ళుబోతు మనుషులిచ్చినా చెత్త ప్లాన్ అయి ఉంటుంది. నాకు అదే అనుమానంగా ఉంది బాబాయ్. లేకపోతే మావేలు ఎంత మంచివాళ్ళు. ఇలాంటి వాళ్లకు అలాంటి ప్లాన్ ఇచ్చిన వాళ్ళ నోళ్లు పడిపోవాలి. వాళ్ళ చేతులు పడిపోవాలి. వాళ్ళకి కరోనా వచ్చి బెడ్ మీద పడిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.